దానికి నోరు లేదనుకోవడం, నీకు గొంతుందనుకోవడం రెండూ పొరపాటే. భారతి ఓసే భారతి, నా మనోరాలా, నాతో కూడా చెప్పుకోలేని కష్టం ఏమొచ్చిందే నీకు? నీ మొబైల్ ఏమైందమ్మా? ఎన్నిసార్లు కాల్ ట్రై చేసినా కనెక్ట్ అవ్వట్లేదు. నెట్వర్క్ సరిగా లేదురా. ఇంతకీ నీ నెట్వర్క్ సంగతి ఏంటే? వృద్ధాశ్రమానికి వెళ్ళావంటగా, ఎందుకు? అక్కడ వృద్ధులను చంపేద్దామనా? లేదు, నేనే అక్కడ చద్దామని. నాకు తెలుసమ్మా, క్యాన్సర్తో నువ్వు ఇక్కడ మరణించకుండా అక్కడ నీ చావుని ఫిక్స్ చేసుకున్నావని నాకు అర్థమైంది. అక్కడ ఇక్కడ పడి చావాల్సిన కర్మ నీకేం పట్టిందే? ఇప్పుడేమీ చెప్పలేను, ముందు ముందు మీకే తెలుస్తుంది. నాకెప్పుడో తెలుసమ్మా. అసలు ఏం చేయాలనుకుంటుంది? ఏంటి తన ప్లాన్? ఎప్పుడో తెలిసేదానికి ఇప్పటి నుంచే సస్పెన్స్ అవసరమా? చెప్పేయచ్చు కదా. కొన్ని ముందే చెప్పకూడదు. ఎప్పుడు తెలియాల్సినవి అప్పుడే తెలిస్తే బాగుంటుంది. నిజమమ్మా, క్యాన్సర్తో నువ్వు చచ్చిపోతున్నావు ముందే చెప్తే ఎవరు తట్టుకోలేరు. కానీ ఆ విషయం నాకు తెలుసని నీకు తెలియకూడదు. అందుకే నేను తెలియనట్టు ఉంటున్నానమ్మా. ఇప్పుడు ఓల్డేజ్ హోమ్ అవసరం నీకేమొచ్చిందమ్మా? ఎప్పుడు ఏ అవసరం వస్తుందో ఎవరికి తెలుసు పార్తూ? ఈ వయసులో నాకు సూటు, నీకు వేదాంతం, రెండూ సూట్ అవ్వవే. చావు ఏ వయసు వల్లైనా చంపేస్తుంది నాన్న. అవునే, అప్పుడే నీకు వైరాగ్యం ఎందుకు? నాకే ఆ ఆలోచన రాలేదు. వచ్చినా నువ్వు వృద్ధాశ్రమానికి పోతావా ఏంటి? కూలీల్ని పెట్టి నెట్టించినా ఇంట్లోంచి కాలు బయట పెట్టావు కదా. నీ పరిస్థితి ఏంటో నాకు తెలియదు, కానీ నువ్వు ఇక్కడుంటే బాగుంటుందమ్మా. ఎవరు ఎక్కడ ఉండాలో నిర్ణయించేది ఆ దేవుడే పార్తూ. మనం ఎన్నో అనుకుంటాం, కానీ ఆ దేవుడు అనుకున్నవి మాత్రమే జరుగుతాయి. కాసేపు నన్ను ఒంటరిగా వదిలేయండి. మీరెవరూ ఏం కంగారు పడకండి. అత్తయ్య గారి వైరాగ్యం వెనుక కారణం ఏంటో నేను వెళ్ళి కనుక్కుంటాను. ఇప్పటికైనా నేను బ్రతికున్నానని నమ్ముతావా? కానీ కానీ మా ఆయన నాతో అబద్ధం చెప్పరు. సరే, తను నేను చనిపోయానని చెప్పినప్పుడు నువ్వు నా సమాధిని చూసావా? నన్ను పూడ్చడమో తగులుపెట్టడమో నువ్వు చూసావా? ఈ శవ పంచాయతీ ఏంటే? అసలెవరు నువ్వు? చెప్తాను బామ్మ. మా అత్తయ్యని రాని. ఈ పాటికి ఇంట్లో రప్చర్ మొదలై ఉంటుందిగా. ఏంట్రా? రే, నువ్వు అర్జెంట్గా ఇంటికి రావాలరా. ఎందుకు? నీకోసం ఎవరో ప్రియా అనే అమ్మాయి వచ్చింది. ఎవరు? ప్రియా అనే అమ్మాయి వచ్చింది.
ఏంటి ఏంటి గోల? ఏమండి? ఎవరా అమ్మాయి? భారతి, ఈ అమ్మాయి ఎవరో నీకు తెలుసా? మన కోడలనంటోంది. అత్తయ్య. ఎవరు నువ్వు అమ్మాయి? అరే ఏంటత్తయ్య, నేను ప్రియని. ఏ ప్రియా? అరే అదేంటత్తయ్య, అప్పుడే మర్చిపోయారా? మీ అబ్బాయికి మీరు చూసిన రెండో సంబంధం గుర్తొచ్చిందా? ఏంటి నాటకాలాడుతున్నావా? ఆ ప్రియ ఎప్పుడో చచ్చిపోయింది. ఆ రూపంతో ఆ పేరుతో వచ్చి మమ్మల్ని మోసం చేయాలనుకుంటున్నావా? మోసం చేసింది నేను కాదత్తయ్యా, పార్థు. నేను చనిపోయానని తనే మీ అందరినీ నమ్మించాడు. అయినా మీ వల్ల చదువుకున్న దాన్ని, మీ వల్ల లైఫ్లో నిలదొక్కున్న దాన్ని నేను మిమ్మల్ని మోసం చేస్తానా? నీ మాటలు నమ్మటానికి నేనేం మతిలేందాన్ని కాదు. నీ గారిడి ఇక్కడ కాదు. మర్యాదగా ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళిపో. అయ్యో అదేంటత్తయ్యా, మీరే న్యాయం చేస్తారని, మీరే దిక్కని వస్తే మీరే నన్ను పొమ్మంటున్నారా? మీకిది న్యాయమా? నేను నీకు న్యాయం చేయడం ఏంటి? ఇప్పుడు మీరు మాత్రమే నాకు న్యాయం చేయగలరు. నా లైఫ్ అండ్ డెత్ సమస్యకు మీరే సొల్యూషన్. ఏంటి అడుక్కోడానికి ఏదో కొత్త పద్ధత? డబ్బున్న వాళ్ళ ఇంటికొచ్చి దీనంగా మాట్లాడితే దయతలుస్తావనుకుంటున్నావా? అదే ఎత్తుగడతో వచ్చినట్టుందే. ఎంతో కొంత చిల్లర విదిలించి దాన్ని వదిలించుకోండి. నేను డబ్బుల కోసం రాలేదు బామ్మ, జీవితం కోసం వచ్చాను. ఇప్పుడు నా సమస్య గురించి మీకు చెప్తాను. పార్థు నేను చాలా దూరం వెళ్ళాం. మా ఇద్దరి మధ్య అన్ని రకాలుగా సంబంధం ఏర్పడింది. మా లివింగ్ టుగెదర్ రిలేషన్షిప్ని మ్యారేజ్ రిలేషన్గా మార్చమంటే పార్థు మొహం చాటిస్తున్నాడు. నాకు పెళ్ళయింది, ఇంకో పెళ్లి చేసుకోవడం చట్టపరంగా, సామాజికంగా సాధ్యం కాదు అని చెప్తున్నాడు.